హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎల్జీ పల్సేటర్ని ఏ విధంగా మార్చాలి ఓకే ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ పల్సేటర్ అనేది ఉంది కదా, ఇది మీరు చూడొచ్చు. ఇది పల్సేటర్. మనకు కనుక వాష్ అనేది అవ్వకపోతే ఒక్కొక్కసారి పల్సేటర్ అనేది పొడవును ఇందులో ఉండే థ్రెడ్ లూజ్ అయిపోవడం వల్ల మనకు వాష్ అనేది అవ్వదు. సో దీన్ని ఏ విధంగా మార్చాలి నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మన ఫ్లాట్ హెడ్ స్క్రూ డ్రైవర్ తీసుకుందాం. ఫస్ట్ దీని క్యాప్ ఉంటుంది, నేను ఇప్పుడే ఓపెన్ చేసాను క్యాప్. చూసారు కదా, సింపుల్. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పల్సేటర్ మీకు ఇదంతా బ్లాక్ అయిపోయింది. ఇక్కడ థ్రెడ్ అనేది ఉంది కదా, ఈ థ్రెడ్ అనేది లూజ్ అయిపోయింది, లాస్ అయింది అనమాట. ఈ థ్రెడ్ పోవడం వల్ల ఏమవుతుందంటే వాష్ అనేది అవ్వదు, మనకి ఈ వీల్ అనేది తిరగదు. సో దీన్ని ఇప్పుడు మనం మారుస్తాం. ఫస్ట్గా మనం మార్చేది పైన క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ అనేది తీసేసుకుందాం. చూసారు కదా, దీనిపైన ఉండే క్యాప్ ఇది. మనం ఇప్పుడు కొత్త పల్సేటర్ తీసుకుంటాము. ఇది కొత్తది, మీరు చూడవచ్చు లోపల థ్రెడ్ ఏ విధంగా ఉంటుందో. సో దీన్ని ఫిక్స్ చేసుకుందాం. సింపుల్, లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బిగిస్తాం. చూసారు కదా, స్క్రూ అనేది బిగించాను. పల్సేటర్ కూడా అయిపోయింది. దీని మీద పైన ఉండే క్యాప్ ఇది. ఇక్కడితో అయిపోయింది. మనం ఇప్పుడు వాష్ పెడతాను. చూడండి ఎంత ఫ్రీగా కలిసి. ఇంతకుముందు అయితే వీల్ తిరిగేది కాదు, దానిలో ఉన్న థ్రెడ్ పోవడం వల్ల వీల్ అనేది తిరిగేది కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు పల్సేటర్ని ఏ విధంగా మార్చాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.